నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం భవానీదేవి గారు రచించిన ఒక మంచి కథను విందాం. శరత్ చాలా మంచివాడు, యోగ్యుడు. మన గీతను ఆఫీస్‌లో చాలా రోజులుగా చూస్తున్నాడట. చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. అరుణ పిన్ని మాటలు వింటూనే అందరి మొహాలు వెలవెలబోయినాయి. ముందుగా పెద్ద కోడలే తేరుకుంది. ఇదెలా సాధ్యం? గీత స్వాతంత్ర్య భావాలున్న పిల్ల. అంత సాంప్రదాయకమైన ఇంట్లో ఇమడగలదా? ఆవిడ గొంతులో అయిష్టత స్పష్టంగా వినిపిస్తుంది. అరుణ పిన్ని ఇంకేదో చెప్పబోతుంది. మళ్ళీ పెద్ద కోడలే అంది. ఇంతగా చెప్పడానికి ఆ పెళ్లి కొడుకులో ప్రత్యేకత ఏమిటో నాకు అర్థం కాలేదు. పెద్ద కోడలు మాటలు పూర్తవుతూనే గీత తల్లి జోక్యం చేసుకుంది. అయినా ఆఫీసర్ అంటే సరిపోయిందా? ఆఫీసర్లని చేసుకున్న వాళ్ళు ఏం సుఖపడుతున్నారు? మంచా చెడా? ఎప్పుడు ఫైళ్ళు, ఇన్స్పెక్షన్లు, బాధ్యతలు. మా మేనత్త మనవరాలి మొగుడు కూడా ఆఫీసరే. రోజు రాత్రి 11 గంటల దాకా ఇంటికే రాడు. తల్లి తన వంతు కర్తవ్యాన్ని తృప్తిగా నిర్వర్తించింది. మునుపటిలా ఈ రోజుల్లో ఆఫీసర్ హోదాకి పెద్దగా గౌరవం లేదు. జీతాలు కూడా బిజినెస్లతో పోలిస్తే తక్కువే. దానికొచ్చే జీతం మీదే ఆధారపడటం అతనికి తప్పదు. గీత పెద్దన్నయ్య, ఆ ఇంటి పెద్ద కొడుకు తన జీవితానుభవాన్ని జోడించాడు. పోయిన మంగళవారం అనుకుంటా అతను బార్లో నుంచి బయటకు వస్తుంటే చూశాను. గీత చిన్నన్న, ఆ ఇంటి చిన్న కొడుకు, సాక్ష్యాలను కూడా వివరించాడు. తండ్రి కూడా ఏదో చెప్పబోతున్నట్లు గమనించింది గీత. వాళ్ళ వంశం అంతా నాకు తెలుసు. వాళ్ళ తాత పుండరీకాక్షయ్య ఎప్పుడూ ఈ లావు కర్రతో భార్యని చితక బాదుతుండేవాడు. మూలనున్న కర్ర తెచ్చి మరీ చూపించాడాయన. బల్ల మీద పుస్తకాలు సర్దుతున్న చెల్లెలు ఓసారి వెనక్కి తిరిగి చూసింది కర్రకేసి. అదేంటి నాన్న, సంపాదిస్తున్న భార్యని ఎవరైనా కొట్టుకుంటారేమిటి? అయినా మా ఫ్రెండ్కి వాళ్ళు చుట్టాలే అట. ఎంఏ ఒక పేపర్ పూర్తి కాలేదట. గబగబా చెప్పేసి విసవిసా వెళ్ళిపోయింది చెల్లాయి. ఇంకా అరుణ పిన్ని ఏం మాట్లాడుతుంది పాపం. ఆవిడికి గీత అంటే వాళ్ళ మాలిన అభిమానం. గీత పనిచేసే ఆఫీసులో ఆఫీసర్ అయిన శరత్ ఆవిడకు దూరపు బంధువు అవడం వల్ల అతని కోరిక మేరకు ఎలాగైనా వాళ్ళిద్దరినీ ఓ ఇంటి వాళ్ళని చేయాలి అని తాపత్రయపడుతుంది. సాయశక్తిలా ప్రయత్నించి మొత్తానికి శరత్ తల్లితో సహా ఓసారి గీత వాళ్ళింటికి రావడానికి గీత తండ్రిని ఒప్పించి వెళ్ళింది అరుణ పిన్ని. గీత మనసులో లేదు. ఏంటి వీళ్ళందరి ఉద్దేశం? జీవితాంతం ఇలాగే ఉండిపోవాలా? అనేక వసంతాలుగా ఊపిరి పోసుకున్న కోరికలు అణగారిపోవాల్సిందేనా? ఈ బందీఖానాలో నుంచి రెక్కలు విప్పుకొని స్వేచ్ఛగా ఎగిరిపోవాలనుంది. ఆ కోరిక తీరుతుందా? 25 ఏళ్ల గీత మనసు పరిపరి విధాల ఆలోచనల్లో పడింది. చదువు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చింది అన్న ఆనందం ఎంతో కాలం నిలవనే లేదు. మరబొమ్మలా ఆఫీస్కి వెళ్ళడం, డ్యూటీ చేయటం, నెల మొదటి తేదీ జీతం తెచ్చి తండ్రి చేతికి ఇవ్వడం, పాకెట్ మనీ కూడా ఆయనిచ్చిందే తీసుకోవడం అలవాటుగా మారిపోయింది. ఆమెని అందరూ చిన్న పిల్లలాగా చూస్తారు. అంతా ఆమె మీద పెత్తనం చలాయిస్తారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంట్లో చెప్పాలి. వాళ్ళు ఒప్పుకుంటేనే వెళ్ళాలి. ఉద్యోగరీత్యా వచ్చే జీతం కాకుండా డిఏలు, అడ్వాన్సులు కూడా అన్నీ ముందుగానే లెక్కలు తేల్చుకొని ఎదురు చూసే తండ్రిని చూస్తే ఒక్కోసారి కోపం వస్తుంది. ఒక్కోసారి గీతకి జాలి వేస్తుంది కూడా. చదువు పూర్తి కాగానే ఉద్యోగం దొరకడం అదృష్టమే. ఉద్యోగం వల్ల జీవితం తృప్తికరంగా ఉంటుంది అని ఊహించి తెలిసి తెలియని మోజులతో ఈ సాలెగూడులో చిరుక్కుంది. కానీ ఉద్యోగం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆమెకి పూర్తిగా పరిస్థితి అర్థమైంది. తన ఊహలు భ్రమలు అని. తండ్రి ఒట్టి కోపదారి. కొంచెం మంచి చీర కట్టుకున్నా ఆఫీసు నుంచి కొంచెం లేట్ అయినా కేకలేస్తాడు. తల్లి అందరికీ చాకిరి చేసే యంత్రం మాత్రమే. పెద్దన్నయ్య పెళ్ళవుతున్నప్పుడు ఇంకా తన పెళ్ళే అనుకునింది గీత. డబ్బున్న కుటుంబంలో నుంచి బోలెడు కట్నం వస్తువులతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన పెద్ద కోడలు అందరి దృష్టిని మార్చేసింది. అందరినీ గడగడలాడించే తండ్రి పెద్ద కోడలు మాటలు వింటే నాగస్వరం విన్న నాగులా అయిపోవడం ఆశ్చర్యమే. పెద్దొదిన తన మాటల్ని శాసనంలాగా మార్చేసింది. అన్నయ్యకు భార్య ఎంత చెప్తే అంత. ఆమె ఏం మంత్రం వేసిందో కానీ పెద్దన్నయ్య ఇంటి ఖర్చులకి నెల నెల ఇచ్చే మొత్తాన్ని కూడా ఇవ్వడం మానేశాడు. ఇప్పుడు ఆ డబ్బు భార్య నగలకి, అలంకారాలకి, సినిమాలకి, షికార్లకి మాత్రమే ఉపయోగపడుతుంది.
చిన్నన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్నొదిన పరిమిత స్వభావి. త్వరగా బయటపడదు. ఆమె ఏ కట్నమూ తేలేదు అన్న విషయాన్ని పెద్దొదిన ఎప్పుడూ అందరికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. పైకి నవ్వేసినా లోలోపల చిన్న వదిన నొచ్చుకుంటుందని గీతకు తెలుసు. చిన్నన్నయ్యకి జీతం తక్కువ. అది వాళ్ళ ఖర్చులకే సరిపోతుంది. ఇంటి ఖర్చంతా తండ్రి పెన్షను, గీత జీతంతోనే గడవాలి. గీత తండ్రి ఉద్యోగ కాలంలో సాధించింది స్వంత ఇల్లు, పెన్షన్లే. ఇప్పుడు ఇక పెన్షన్తో పాటు కూతురి జీతం ఆసరాగా ఇల్లు గడుపుతున్నాడు ఆయన. సంపాదించే కూతురికి పెళ్లి చేస్తే ఇల్లు గడిచేది ఎలా అనేది వాళ్ళ సమస్య. ఎంతోమంది పెళ్లి కొడుకుల గురించి ఎన్నో వివరాలతో సంబంధాలు వచ్చినా పొసగడం లేదు అని అనడం కన్నా తండ్రి పొసగనీయటం లేదు అనేది సరైన మాట. ఆ మధ్య ఎవరో దూరపు బంధువు ద్వారా ఒక సంబంధం తెలిసింది. వరుడు ఢిల్లీలో ఇంజనీరు, రూపసే కాదు మాటకారి అని తెలుస్తుంది. ప్రస్తావన మొదలైన తర్వాత అతను గీత ఆఫీస్కి ఫోన్స్ కూడా చేసేవాడు. కట్నం తీసుకోను అని చెప్పాడు. తీరా అతను వచ్చినప్పుడు తండ్రి తెగేసి చెప్పాడు, చూడు నాయనా, నువ్వు చాలా సరదా మనిషిలా ఉన్నావు, అభ్యుదయ భావాలు కలవాడివి, మా గీత నీకు తగిన భార్య కాదు అని. ఆ సంబంధం అలా చెడిపోయింది. గీతకు తల తిరిగిపోయింది. కన్న తండ్రి ఇలా ప్రవర్తించడం ఆమె జీర్ణించుకోలేకపోతుంది. ఎవరే సంబంధం చెప్పినా ఇంట్లో వాళ్ళంతా కలిసి ఐకమత్యంగా దాన్ని క్యాన్సిల్ చేసేదాకా నిద్రపోవటం లేదు. అరుణపిన్ని చెప్పిన పెళ్ళికొడుకు శరత్ రోజు గీతకు కనిపించే వ్యక్తే. అతను ఆమెకి ఆఫీసర్. స్నేహంగా చిరునవ్వుతో అందరి మన్ననలు పొందే సహృదయుడు. గీత పట్ల కూడా మర్యాదగా ప్రవర్తించే అతని మనసులో ఇలాంటి భావన ఒకటి ఉందని ఆమెకే తెలీదు. అతను తమ ఇంటికి ఆ రోజు వస్తున్నాడంటేనే గీతకు చాలా బెదురుగా ఉంది. ఇది సిగ్గు వల్ల వచ్చే బెదురు కాదు. ఇంట్లో వాళ్ళు అతన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో, వీళ్ళంతా కాదు అంటే రేపు ఆఫీసులో అతను తనని ఎలా ట్రీట్ చేస్తాడోనని. అంతేనా? అంతకంటే అతని పట్ల ఆమెకు ఎలాంటి ఆకర్షణ లేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి గీత నిరాకరిస్తుంది. ఎందుకంటే అటువంటి ఆకర్షణలకి దూరంగా ఉండాలని ఆ ఇంటి వాతావరణం ఎప్పుడూ ఆమెను శాసిస్తూ ఉంటుంది. చదువుకుని ఉద్యోగం చేస్తున్న వ్యక్తిత్వం లేని మామూలు మధ్యతరగతి యువతి గీత. తన జీవిత భాగస్వామిని ఎంచుకోవటం లాంటి ముఖ్యమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర తీసుకోలేని అశక్తురాలు. సంపూర్ణ వ్యక్తిత్వం రూపొందించుకోలేకపోతే ఉద్యోగిని అయినా ఆర్థిక స్వాతంత్రం కల్లోని మాటే. అంతవరకు ఆమె ఓ కీలుబొమ్మే కదా. గీతకి ఇవాళ చాలా ఆవేదనగా ఉంది. తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. అంతా తన జీతాన్ని ప్రేమిస్తున్నారే కానీ తన జీవితాన్ని కాదు. ఆత్మీయమైన స్నేహహస్తం గీత చెక్కిళ్లపై జారిపోతున్న కన్నీటిని తుడవడంతో ఈ లోకంలోకి వచ్చిందామె. ఎదురుగా చిన్న వదిన వాసంతి. చీ, ఏంటిది చిన్నపల్లెలా? వాసంతి మందలించింది ప్రేమగా. స్త్రీకి పెళ్ళి అవసరం లేదంటావా వదినా? ప్రశ్నించింది గీత బేలగా చిన్న వదిన్ని. చాలా గంభీరమైన ప్రశ్న ఇది. పెళ్లి కాకుండానే మానవ సేవలోనే తరించిన మదర్ తెరీసా వంటి మహనీయ మూర్తుల్ని చూసాం. మనం సాధారణ స్త్రీలం. మన మనసుకు నచ్చిన తోడుని ఎంచుకోవటంలో తృప్తి, ఆనందం ఉంటాయి. వాసంతి చెప్పింది మెల్లగా. మరి నేను పెళ్లి చేసుకోవడం ఈ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదెందుకు? మళ్ళీ ప్రశ్నించింది గీత. మనిషి ఎప్పుడూ స్వార్థపరుడే. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంటి ఖర్చులు ఎవరు భరిస్తారు? తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా ఎవ్వరూ స్వార్థానికి అతీతులు కారు గీత. ఇందులో నీ తప్పేం లేదు. వాసంతి మాటల్లో కొత్త అర్థాలు ఎన్నో తెలుస్తున్నాయి. మరి నేను ఎల్లకాలం ఇలానే? గీత మాటల్ని సగంలోనే ఆపింది వాసంతి. అదే జరగకూడదని నా అభిప్రాయం. ఇంటి నిర్వహణలో ఆడపిల్లలు బాధ్యత తీసుకోకూడదు అని కాదు. మగపిల్లలు వదిలేసిన బాధ్యత పూర్తిగా ఆడపిల్లల నెత్తిన పడేసి హింసాయుతంగా అణిచివేతతో పెళ్ళి అనే నీ హక్కుని కాలరాయడం నాకు చాలా బాధగా ఉంది. నువ్వు ఎవరి చేతుల్లోనూ కీలుబొమ్మవి కాదు. వ్యక్తిగా ఎదిగిన స్త్రీ వివాహ విషయంలో తను కూడా కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకోవడం నేరం కాదు. ఆమె ఆలోచనలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వివాహం జరిపిస్తే విడాకుల కేసులు కూడా తగ్గుతాయి. హియర్ హియర్ చిన్నన్నయ్య చప్పట్లు కొడుతూ రావడంతో ఇద్దరు తల తిప్పి చూశారు. ఏమిటి, మీ వదిన నీకు కూడా లెక్చరర్స్ ఇస్తుందా? చిన్నన్నయ్య మాటలకు నవ్వేసింది గీత. చాలండి, అన్నగారై ఉండి గీత అమాయకత్వాన్ని
మీరు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు చిరుకోపంగా అంది వాసంతి. నేనా? తెల్లబోయాడు చిన్నన్నయ్య. అవును, చెల్లెలి పెళ్లి గురించి కనీసం మీరైనా ఆలోచించారా? సూటిగా అడిగింది వాసంతి. నేనెందుకు ఆలోచించడం? నాన్నగారున్నారు, పైగా అది చదువుకుంది, ఉద్యోగిని. తప్పించుకోబోయాడు. అలా చూస్తున్నారా? అలా పెంచారా? ఇంతకాలం ఆంక్షలు పెట్టి గడప దాటనీయకుండా పెంచారు. ఇప్పుడు తనే ఎలా చేసుకుంటుంది? తీవ్రంగా అంది వాసంతి. నీ ట్రైనింగ్లో పడిందిగా. నవ్వుతూనే వెళ్ళిపోయాడతను. అతనికి చెల్లెల్ని అర్థం చేసుకునే తీరిక, ఓపిక రెండూ లేవు. వాళ్ళొచ్చేశారు. చెల్లాయి కేక. అంతా హడావుడి. శరత్, తల్లి వచ్చారు. అతనికి తండ్రి లేడట. వాళ్ళకి కాఫీలు ఇవ్వమన్న చిన్న వదిన వాసంతి మాట కాదు అనలేక ఆ పని ఎలాగో బెరుగ్గానే పూర్తి చేసింది గీత. శరత్ చాలా ఫ్రీగా అందరితో మాట్లాడుతూ మధ్య మధ్య గీత కేసి చూసి పలకరింపుగా నవ్వుతున్నాడు. వాళ్ళమ్మగారు గీత దగ్గర కూర్చొని ప్రేమగా పలకరించింది. ఆవిడ్ని చూస్తుంటే గీతకి అమ్మ కూడా ఇలా ప్రేమగా ఉంటే బాగుండు అనిపించింది. చిన్నొదిన ప్రోత్సాహంపై శరత్ గీతలకు ఏకాంతం కల్పించారు. గీతకు అతను కొత్త వ్యక్తి కాదు. అయినా గుండె దడదడలాడుతుంది. మీరు చాలా రిజర్వ్డ్గా ఉంటారు. ఆఫీసులోనూ అంతే మెల్లగా అన్నాడు. తల దించుకొని కూర్చొని ఉంది గీత. సిగ్గా లేక భయమా? అవసరం లేదు. మనం జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాం. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే మంచిది. అతను మధురంగా చెప్తుంటే తలూపింది గీత. మరి అడగండి అన్నాడు భరోసా ఇస్తున్నట్లు. మీరు తాగుతారా? భయంగా ఆమె అడిగిన తీరుకు నవ్వొచ్చేసింది అతనికి. నవ్వేశాడు. ఎవరు చెప్పారు? అడిగాడు. చిన్నన్నయ్య. టీచర్ ప్రశ్నకు జవాబు చెప్పే స్టూడెంట్ లాగా చెప్పింది. ఓ అదా? అర్థమైనట్టు చూశాడు. ఆ రోజు బార్లో నుంచి వస్తుంటే గీత వాళ్ళ చిన్నన్నయ్య ఎదురుపట్టం గుర్తొచ్చింది. ఆ బార్లో మా స్నేహితుడు ఒకడు ఉంటే కలవటానికి వెళ్ళాను, అంతే, తాగడానికి కాదు చెప్పాడు. ఆమె కళ్ళల్లో అతని పట్ల నమ్మకం కల్పించింది. శరత్ వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో చాలా చర్చ జరిగింది. భోజనాలైనాక తండ్రి గీతను పిలిచి నిలదీశాడు. ఇప్పుడు చెప్పు. ఈ రోమియోతో నువ్వు ఆఫీసులో రోజు కలుస్తావుగా? హోటళ్ళకి, పార్కులకి వెళ్తుంటారా? ఇంకే, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నీ పెళ్ళి నువ్వే చేసుకో. అతను తండ్రిలా కాక జన్మ జన్మల శత్రువులా కనిపించాడు. ఆమె మనసులో ఓ మెరుపు మెరిసింది. కంపిస్తున్న తన అరచేతిని చిన్నవదిన అదిమి పట్టుకోవడం కొంత ధైర్యాన్నిస్తుంది. ఆనాటి నుండి గీత ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా చూస్తుంది. తనకిన్నాళ్ళు తెలియని సంగతులెన్నో తెలుస్తున్నాయి. చిన్నదిన అల్మారాలోని పుస్తకాలు చదువుతుంటే చీకటి పొరలు పొరలుగా విడిపోతున్నాయి. ఆలోచనలు విప్పుకుంటున్నాయి. ఎందుకింత పిరిగితనం తనలో? అంతా తన మీద ఆధారపడిన వాళ్లే, అయినా అధికారం చలాయిస్తున్నారు. తన కాళ్లపై తాను నిలబడగలిగే ఉద్యోగం ఉన్నా పరాధీనంగా ఎందుకుంది? ఎంత విద్యావతి, ఉద్యోగిని అయినా స్త్రీ వ్యక్తిత్వాన్ని ఎదగనీయకుండా చిదిమివేయటంలో ఎందరి స్వార్థం ఉంది? తన శక్తిని గుర్తించిన నాడు ఆమెని ఎవరు అణిచివేయగలరు? గీత హృదయంలో ద్వారాలు తెరుచుకున్నాయి. క్రమక్రమంగా ఆ ద్వారాల నుండి వెలుగు కిరణాలు ప్రసరిస్తున్నాయి. రోజు ఆ టైంకి ఆఫీసు నుంచి వచ్చే గీత ఆ రోజు ఇంకా ఇల్లు చేరలేదు. పైగా 1వ తేదీ కూడా. తండ్రి ఆమె రాక కోసం ఎదురు చూస్తూ వరండాలోనే కూర్చొనున్నాడు. ఆయన చూపులు మాటిమాటికి గేటు మీద వాలుతున్నాయి. వాకిట్లో కారు ఆగింది. ఇంట్లో అందరి కళ్ళు కారు మీదే. మెళ్ళో పూలదండలతో కారు దిగి వస్తున్న జంటను చూసి అవాక్కైపోయారంతా. పాదాలకి నమస్కరిస్తున్న వధూవరులని ఆశీర్వదించలేకపోతున్నాడు ఆ తండ్రి. మీ సమస్య నాకు తెలుసు నాన్న. నా జీవితాన్ని తీర్చిదిద్దుకునే హక్కు నాకుంది అని తెలుసుకున్నాను. నాదైన జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. మీ కొడుకులతో పాటు కూతురిగా నా బాధ్యతను నేనెక్కడున్నా కూడా భరిస్తాను. మీ మనసు నొప్పిస్తే క్షమించండి. గీత మాటలకు తండ్రి కళ్ళు నిప్పులు కక్కాయి. చల్లని వెన్నెల కిరణాల లాంటి అక్షింతలు తలపై కురవటంతో తలెత్తి చూసిన గీతకి వాసంతి చిరునవ్వు కొండంత అండగా అనిపించింది. వధూవరులకి కొత్త బట్టలు పెట్టి ఆదరాభిమానాలతో సాగనంపిన వాసంతి గీతలో భవిష్యత్తుకు కావలసినంత ఆత్మస్థైర్యాన్ని నింపింది. మనసు నిండా సంతోషంతో భర్త చేయి పట్టుకొని అత్తగారింటికి బయలుదేరింది గీత. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.